म्यूनिसिपल चेयरमैन खानापुर ए राजेंद्र ने कहा कि बढ़ते हुए कोरोना केसेस के पेश नजर अवाम को कोविड कवानीन पर सख्ती से अमल करना वक्त की अहम तरीन जरूरत है। मीडिया से बात करते हुए म्यूनिसिपल चेयरमैन ए राजेंद्र ने खानापुर और इसके अतराफ वकनाव की अवाम पर जोर दिया कि वो कोरोना वबा पर काबू पाने के लिए कोविड कवानीन पर सख्ती से अमल करते हुए मास्क का इस्तेमाल करने के अलावा जिस्मानी दूरी इख्तियार करें ताकि मोहलिक वबा कोरोना वायरस से निजात मिल सके। उन्होंने कहा कि मास्क न पहनने वालों के खिलाफ कार्रवाई करते हुए उन्हें 1000 रुपए का जुर्माना आयद किया जाएगा। म्यूनिसिपल चेयरमैन ए राजेंद्र ने तमाम दुकानात के मालिकीन को मशवरा दिया कि वो अपनी अपनी दुकानात में मास्क पहने और ग्राहकों को भी मास्क पहन कर आने और जिस्मानी दूरी इख्तियार करने की हिदायत दें। इस मौके पर वाइस चेयरमैन अब्दुल खालिक, काउंसलर सी सत्यम और दीगर मौजूद थे। కోవిడ్ పెరుగుతున్న రోజు ఈ యొక్క కోవిడ్ పెరుగుతుంది కావున ప్రజలందరూ సహకరించాల్సింది ఏంటంటే మనం భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ కంపల్సరీ ధరించాలా। ఎందుకంటే గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు కోవిడ్ ప్రభావితం కొద్దిగా ఎక్కడ చూపుతుంది, అది బయటకు రావడం లేదు। దయచేసి పబ్లిక్ అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శానిటైజేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు మాస్క్ కంపల్సరీ వాడాలి। లేని చోట ఖచ్చితంగా మా యొక్క మున్సిపల్ తరఫున ఖచ్చితంగా ప్రతి షాప్ కానీ ప్రతి ఎవరైతే రోడ్ మీద తిరిగినా ప్రతి ఒక్కరికి తప్పకుండా రేపు ఎల్లుండి ఖచ్చితంగా మా టీం వెళ్ళి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు చొప్పున కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఫైన్ వేయడం జరుగుతుంది। అదేవిధంగా ప్రతి ఒక్కరు వ్యాపారస్తులకు విజ్ఞప్తి, ప్రతి ఒక్క దుకాణం ముంగట గతంలో పెట్టినట్టు మనం ప్రతి ఒక బకెట్, ఒక చెంబు, ఒక సబ్బు ఖచ్చితంగా పెట్టి వారికి ప్రతి వచ్చే కస్టమర్లందరికీ దయచేసి చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పడము। అదేవిధంగా మనం గతంలో ఏదైతే చేసినామో దుకాణం ముంగట దూరం 3 ఫీట్లకు ఒక డబ్బా వేసి దయచేసి, ఎందుకంటే కరోనా రోజు పెరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రాణం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ 3 ఫీట్ల ఒక డబ్బా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని వ్యాపారస్తులకు కోరనైనది। అదేవిధంగా ఈ 2-3 రోజుల ప్రజలందరి సహకారంతో వ్యాపారస్తులతో మరొకసారి మీటింగ్ పెట్టేసి